పంజాగుట్ట నిమ్స్లో హైదరాబాద్ ఐఐటి టీ ఫైబర్తో కలిసి ఉచిత 5G వైఫై సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు నిమ్స్ డైరెక్టర్ వీరప్ప. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఉచితంగా వైఫై ఉపయోగించవచ్చని తెలిపారు. దీంతో రికార్డులతో పని లేకుండా ఆన్లైన్లోనే అపాయింట్మెంట్లు, టెస్ట్ రిపోర్ట్స్, ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ సులభంగా తీసుకోవచ్చన్నారు. ఫ్రీ వైఫైతో నెట్వర్క్ సమస్య తీరిపోయిందంటున్న నిమ్స్ డైరెక్టర్ వీరప్పతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. నిమ్స్ హాస్పిటల్కి రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఓపీ కింద ప్రతిరోజు 4000 మంది వరకు పేషెంట్స్ వస్తున్నారు. ఇన్ పేషెంట్స్ కూడా రోజు రోజుకు పెరుగుతున్నారు. అయితే ఇంతమంది ఒకే సెంటర్కి వచ్చేసరికి కొంత సిగ్నల్స్ ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. ఒక్కోసారి ఓటీపీకి సంబంధించి కానీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కానీ ఇట్లాంటి అవసరాలకు కూడా నెట్వర్క్ అనేది ఇబ్బందిగా మారేటువంటి అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి నిమ్స్ యాజమాన్యం ఐఐటి హైదరాబాద్ సహకారంతో ఫ్రీ వైఫై ఫెసిలిటీని నిమ్స్ హాస్పిటల్లో తీసుకొచ్చారు. అసలు అది ఎట్లా పనిచేస్తుంది, ఎంతమంది వరకు వాడుకోవచ్చు, ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా, పేషెంట్ సైడ్ ఎట్లా ఉపయోగపడుతుంది, ఈ అంశాలకు సంబంధించి మనతో పాటు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప ఉన్నారు. ఆయన అడిగి ఫుల్ డీటెయిల్ తెలుసుకున్నాం. సార్, ముందుగా వైఫై ఫెసిలిటీ అనేది ఇక్కడున్న పేషెంట్స్కి ఎట్లా ఉపయోగపడుతుంది? ఇది ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఆఫ్ ఐఐటి హైదరాబాద్. సో ఐఐటి వాళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్స్ని వాళ్ళే తయారు చేసి ఈ బూస్టర్ అనొచ్చు, లేకపోతే ఇంటర్నెట్ ఎలా మనము దాన్ని వేరే వాళ్ళకి ఎలా ఇవ్వచ్చు అనే ఒక ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు తయారు చేశారు. దాంతో వైఫై ఒక యాంటెనాస్ పెట్టుకొని సో ఫ్రీ ఇంటర్నెట్ ఫర్ నిమ్స్ ఎంప్లాయీస్ అనుకోండి, నిమ్స్ పేషెంట్స్కి అనుకోండి, పేషెంట్స్ అటెండర్స్కి అనుకోండి, సో వీళ్ళందరికీ ఇస్తుంటాం అనమాట. సో కొద్దిగా మీరు అన్నట్టు ఒక్కొక్కసారి ఈ రేడియాలజీ డిపార్ట్మెంట్స్ వల్ల కొంచెం థిక్ వాల్స్ ఉంటాయి ఇక్కడ. సో ఏవైతే సిగ్నల్స్ కొన్ని దగ్గరికి వెళ్ళవు. సో అలాంటప్పుడు ఈ వైఫై ద్వారా, ఇది 5G వైఫై అనమాట, ఆల్మోస్ట్ 200 to 300 Mbps స్పీడ్ ఉంటుంది. సో దాంతో ప్రతి పేషెంట్కి క్యూఆర్ కోడ్ పెట్టాం, దాంట్లో స్కాన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ దాంట్లో నుంచి చూసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే అపాయింట్మెంట్స్ కానీ దాంట్లో ద్వారా తీసుకోవచ్చు. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఐఐటి హైదరాబాద్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకు టీ ఫైబర్ అది మనకు ఫ్రీగా ఇచ్చారు. సో అది ఇన్స్టిట్యూషన్లో వరకు ఫ్రీగా టీ ఫైబర్ తీసుకొచ్చారు. ప్లస్ ఐఐటి హైదరాబాద్ ఇచ్చిన ఎక్విప్మెంట్ తోటి ఫ్రీగా మనం ఇంటర్నెట్ సేవలు అందరికి పేషెంట్ల అటెండర్స్కి ప్లస్ డాక్టర్స్ కానీ ఇస్తున్నాము. సో ఇది వెరీ ఇన్నోవేటివ్. ఇంకా ఐఐటి వాళ్ళు బయటికి ఎక్కడ చెప్పలేదు. ఇట్స్ ఓన్లీ బిట్వీన్ నిమ్స్ అండ్ ఐఐటి హైదరాబాద్. వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన ఒక ఎక్విప్మెంట్ నిమ్స్కి ప్లస్ ఒక విలేజ్, ఐఐటి హైదరాబాద్ దగ్గర ఒక విలేజ్కి మాత్రమే వాళ్ళు ఇచ్చారు. సో ట్రయల్ బేసిస్ మీద. అండ్ నిన్న ఢిల్లీ నుంచి మినిస్ట్రీ నుంచి వచ్చారు కొంతమంది రిప్రజెంటేటివ్స్. దేశాయ్ అని ఫార్మర్ ఐఐటి డైరెక్టర్, ఆయన వచ్చి చూశారు, ఇన్స్పెక్షన్ చేశారు. సో ఒక టవర్ కానీ ఇక్కడ ట్రామా బ్లాక్ మీద టవర్ పెట్టారు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ వైఫై సేవలు, ఇంటర్నెట్ సేవలు చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. సో మొన్నటి నుంచే స్టార్ట్ చేశాము. సో చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటని. ఇంకా దీన్ని 6G కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. 6G వస్తే ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అనే చెప్పాలి. నాకు తెలిసినట్టు 6G ఎక్కడా లేదు. సో ఐఐటి వాళ్ళు ఇంకా ప్లాన్ చేస్తున్నారు. సో ఇది నిన్న రివ్యూ జరిగింది. సో ఎవ్రీబడి ఎక్స్ప్రెస్డ్ సాటిస్ఫాక్షన్ బేస్డ్ ఆన్ ద వర్కింగ్ ఆఫ్ దిస్ ఎక్విప్మెంట్ అండి. మన దగ్గర ఓపీ ఉంది, ఎమర్జెన్సీ, మిలీనియం, స్పెషాలిటీ బ్లాక్లు కూడా ఉన్నాయి. సో ఓన్లీ ఓపీనా లేకపోతే ఎక్కడెక్కడ పనిచేస్తారు? అన్ని దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 107 పాయింట్స్ ఏదో ఐడెంటిఫై చేసాము. అన్ని దగ్గర ఆల్రెడీ వైఫై బాక్సులు పెట్టారు. సో దాని నుంచి సిగ్నల్స్ వెళ్తాయి అనమాట. ఓపీ, ఐపీ అన్ని బ్లాక్స్లోన. సో టవర్ వచ్చేసి ట్రామా బ్లాక్ పైన ఉంది. సో అన్ని బ్లాక్స్లోన ఇది ఉపయోగపడుతుంది. డెఫినెట్లీ పేషెంట్లకి చాలా ఉపయోగపడుతుంది. క్యూఆర్ కోడ్ కానీ పెట్టారు, దాన్ని స్కాన్ చేసుకుంటే మీరు దాంట్లో రిజిస్ట్రేషన్ అవి ఎంటర్ చేయొచ్చు, ఇన్వెస్టిగేషన్ కానీ చూసుకోవచ్చు. అంటే ఇన్ జనరల్గా పబ్లిక్ వైఫై అన్నప్పుడు కొంచెం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించి సైబర్ సెక్యూరిటీ వాళ్ళు కొంచెం హెచ్చరిక కూడా చేస్తుంటారు. ఎందుకంటే పబ్లిక్ వైఫైలో ట్రాన్సాక్షన్ చేస్తే ఇబ్బంది. ఓన్లీ దీంట్లో ట్రాన్సాక్షన్స్ ఉంటాయండి. అదేవిధంగా పబ్లిక్ వైఫై అన్నప్పుడు చాలా అన్లిమిటెడ్గా వాడే ఛాన్స్ ఉంటుంది. అంటే హాస్పిటల్కి సంబంధం లేని, హాస్పిటల్ అవసరాలతో లేని కూడా వాడే అవకాశం ఉంటుంది అటెండర్స్ కానీ ఇంకో పబ్లిక్ వచ్చినప్పుడు. సో దాన్ని ఎట్లా రిస్ట్రిక్ట్ చేస్తారు? అవన్నీ యూట్యూబ్స్, మిగతా అన్సీన్ వెబ్ పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్లాక్ చేయబడ్డవి.
సో మాది నిన్ననే మాకు కానీ తెలిసిన చాలామంది యూట్యూబ్లో ఏవో చూస్తున్నారు, అవన్నీ బ్లాక్ చేశాం. అది యాక్సెస్ ఉండదు. ఓన్లీ హాస్పిటల్కి సంబంధించిన ఇన్ఫర్మేషను వాటి గురించి మాత్రం ఎక్కువ సమాచారం ఉంటుంది. ఇంకా పేమెంట్ ఆన్లైన్ దీన్ని చేయటం లేదు కాబట్టి సైబర్ సెక్యూరిటీ ఇట్లాంటివి ఇంకా రావు. చూడాలి, మరి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయో చూడాలి అండి. పేషెంట్ సైడ్ ఈ వైఫై వాడిన తర్వాత మీ సైడ్ మీరు ఇందాకన్నారు రేడియాలజీలో కానీ ఇంకో దాంట్లో కానీ, సో అవి స్పీడప్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? తప్పకుండా, అది మెయిన్ ఐడియా. సో బేసికలీ ఏంటంటే క్యూ సిస్టమ్ని అవాయిడ్ చేయటానికి, పేషెంట్లు వచ్చి నిల్చొని ఆ ఓటీపీ రాక బయటికి పరిగెత్తుడు ఇవన్నీ కాకుండా, సో ఫాస్ట్గా ఇవన్నీ ఇంటర్నెట్ సేవలు ఫాస్ట్ ద్వారా ఏంటంటే రిజిస్ట్రేషన్లో క్యూ ఉండకుండా త్వరగా పేషెంట్లు చూసి త్వరగా ఇంటర్నెట్ ద్వారా మనకు సేవలు ఏవైతే ఉందో ఇన్వెస్టిగేషన్స్ కానీ లేకపోతే ల్యాబ్స్లో టెస్ట్ రిపోర్ట్స్ కానీ ఏవైనా కానీ త్వరగా వచ్చేటట్టునే ఈ ప్రయత్నాలు ఇవన్నీ. ఎక్కువ ల్యాబ్స్కి ఎక్కువ ఉపయోగం ఉంటుంది, ఎస్పెషలీ రేడియాలజీకి, బయోకెమిస్ట్రీకి, పెథాలజీ, మైక్రోబయాలజీ వీటికి ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఎక్విప్మెంట్ వైఫై ద్వారా నడుస్తుంటుంది. రేడియాలజీలో వైఫై ఉంటేనే కానీ, ఇప్పుడు ఇదివరకు అయితే ఒక సిటీ స్కాన్ తీయాలనుకుంటే పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు, వైఫై ద్వారానే ఒక కనెక్షన్ ఉంటుంది, కనెక్షన్ అదే ఇచ్చేస్తుంది ఇంజెక్షన్. సో అట్లా అనమాట. సో వైఫై ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దేర్. ఫ్రీ వైఫై అందుబాటులోకి వచ్చింది కాబట్టి పబ్లిక్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి, అంటే దాన్ని ఎట్లా వాడుకుంటే బాగుంటుంది మీరు ఏం చెప్తారు? అంటే హాస్పిటల్కి సంబంధించిన వాడుకోండి, ఏదైనా కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ అపాయింట్మెంట్స్ కానీ, సో ఇట్లాంటి వాటికి హాస్పిటల్కి సంబంధించిన సేవలు ఉపయోగించుకుంటే బాగుంటుంది. అన్నెసరీ పోర్టల్ చూస్తే అన్ని బ్లాక్ ఉంటాయి, బట్ చేయటం మంచిది కాదు. అంటే టెస్ట్ల రిజల్ట్స్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఓపీ రిజిస్ట్రేషన్ కానీ ఇంకో దాంట్లో ఎక్కడ కూడా క్యూ ఉండకుండా చూడాలనేటువంటి ఉద్దేశంతోనే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు డాక్టర్ బీరప్ప చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.